గురువుగారు, ఇంట్లో కలశ స్థాపన చేసుకొని పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన స్త్రీలు ఒకవేళ మధ్యలో ఏదైనా కారణాల చేత వాళ్ళు ఆ పూజా కార్యక్రమాన్ని కనుక అంటే కంటిన్యూ చేయలేకపోతే, ఏదైనా ఒక కారణం చేత తర్వాత వాళ్ళు ఆ పూజని ఎలా పూర్తి చేయాలి? మంచి ప్రశ్న. సాధారణంగా జనాలకి భక్తి ఎంత ఎక్కువగా ఉన్నా అంత ఎక్కువగా భయం ఉంటుంది. ముందుగా అంటే మనం నవరాత్రులు నిర్వహిద్దాము అనేటువంటి ఒక శుభ సంకల్పం చేత, అమ్మవారి ప్రేరణ చేత నవరాత్రులు ప్రారంభం చేశాం. మధ్యలో అనుకోకుండాగా జాతా శౌచం కానీ, మృతా శౌచం కానీ, లేదా ఋతు అశౌచం కానీ, ఋతుక్రమం కానీ ఏర్పడ్డప్పుడు ఆందోళనకి గురవుతూ ఉంటారు. అంటే భయపడిపోతూ ఉంటారు. అయ్యో నవరాత్రులు మధ్యలో పడిపోయినాయి, అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందేమో, మమ్మల్ని శపిస్తుందో, మమ్మల్ని ఏం చేస్తుందో అనే ఒక భయం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గట్టిగా తెలుసుకోవాలి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే అమ్మవారు అన్ని భూతములకు కూడా మాతృస్వరూపిణి, అంటే తల్లిలాగా అన్నమాట. నీ ఉద్దేశ్యం ఏమిటి అనేది అమ్మవారికి ఖచ్చితంగా తెలుసు. అంటే నవరాత్రి చేయాలి అనేటువంటి సదుద్దేశంతో నువ్వు నవరాత్రి కలశ స్థాపన కానీ, లేదా నవరాత్రి పూజా విధానం కానీ ప్రారంభం చేశావు. ఇక విధివశాత్ సంభవించేటువంటి వాటికి అమ్మవారు ఆగ్రహించదు. మొట్టమొదట తెలుసుకోవాల్సింది, అమ్మవారికి కోపం రాదు. ఎందుకు? అది విధి చేతిలో ఉండేటువంటిది. అదే ఋతుక్రమం రావడం కానీ, లేదా జాతాశౌచం రావడం కానీ, అంటే పురుడు అంటాం మనం, పురుడు రావడం కానీ, లేదా మృతాశౌచం, మృతాశౌచం అంటే సూతకం అంటాం, ఆ సూతకం రావడం కానీ, ఇవన్నీ విధి వల్ల ఏర్పాటు చేయబడ్డవి, విధి వల్ల వచ్చేటువంటివి. కాబట్టి అమ్మవారికి ఆ విషయం తెలుసు. కాబట్టి ఆ అమ్మవారు కోపానికి రాదు. మీరు భయపడి ఆందోళన చెందొద్దు. ఆమె తల్లి కాబట్టి అర్థం చేసుకోగలదు. అయితే వీటిని ఎలాగా పూర్తి చేయడం మరి అంటే దీనికి రెండు పద్ధతుల్లో చెప్పబడ్డాయి. మీరు కలశస్థాపన కనుక చేసినట్టయితే నవరాత్రుల్లో మీకు సూతకం సంప్రాప్తిస్తే బ్రాహ్మణ్ణి పెట్టి మిగతా రోజులు చేయించడం ఒక పద్ధతి. లేదు మీరే నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు, ఆ మధ్యలో సూతకమో లేకపోతే జాతాశౌచమో లేకపోతే ఋతుక్రమం వల్ల మీకు ఇబ్బంది ఏర్పడితే 5వ రోజు తర్వాత అప్పటికి నవరాత్రి దశమి కాకపోతే మిగతా నవరాత్రి ఉత్సవాలని 5వ రోజు తలస్నానం చేసి చేసుకోవచ్చు. లేదు అప్పటికి దశమి అయిపోతే తలస్నానం చేసిన తర్వాత కలశోద్వాసన చేసి పరిసమాప్తం చేయి. ఎన్ని రోజులు చేసినా విధివశాత్ ఏర్పడినటువంటి ఈ విఘాతం వల్ల మీరు 2 రోజులు చేసినా అమ్మ మీకు 9 రోజులు చేసిన అనుగ్రహాన్నే ఇస్తుంది. అంటే 2 రోజులు చేసిన తర్వాత ఏదో జాతాశౌచం మృతాశౌచం వచ్చింది, మీరు ఆపేశారు. అప్పటికి తర్వాత 10 రోజుల వరకు ద్వాదశి వచ్చేస్తుంది, విజయదశమి అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే అశౌచం పోగానే గంగా స్నానం చేసి వెంటనే మంచిగా మీరు ఆ కలశాన్ని ఎత్తడం కానీ లేదా సమాప్తం చేయడం కానీ చేసుకోవచ్చు. అయ్యో 2 రోజులు చేశాం కదా, మీరు 2 రోజులు చేసినా అమ్మవారు మీకు 9 రోజులు చేసిన ఫలితాన్ని ఇస్తుంది.